మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈ రోజు మనం ఒక ప్రముఖ నేతని చెప్పొచ్చు, ఒక ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఉత్తరాంధ్ర. ఆయన ఎవరో కాదు, జనసేన సీనియర్ నాయకులు అండ్ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు అయినటువంటి మొక్క శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాము. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా అయినా సరే కష్టపడి మీ యొక్క కూటమి రాజ్యాన్ని అయితే కనుక రాజ్యం సాధించుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది మీకు? డే వన్ నుంచి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, పొలిమేర దోవతకి పరిగెట్టే వరకు వాళ్ళ మీద పోరాటం చేస్తాం, మా కూటమిని గెలిపించుకుంటాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే వ్యూహం నాకు వదిలేండి, ప్రజల్లోకి మీరు వెళ్ళారని చెప్పారు. అదే ఈ రోజు ప్రజలు మాకు పట్టం కట్టారు. మా కూటమి అతి బలంగా, మామూలుగా కాదు దేశంలోనే ఎక్కలేంత బలంగా మా కూటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నిర్వహించింది. ప్రజల యొక్క సంక్షేమం కోరుకుంటామని చెప్పాం, అదే దిశగా చూస్తున్నారు. గెలిచి ఒక్క నెలలోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని రకాల పథకాలను ఆల్రెడీ అమల్లో పెడుతున్నాం, మీరు అన్ని చూస్తున్నారు. ఏదైనా సరే ఈ కూటమి ప్రజల కోసం, ప్రజా కూటమి, ఈ ప్రజల కోసమే ఈ యొక్క మా యొక్క జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఇంకా ముందుకు ప్రజలకి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా మా పరిపాలన చేసి చూపిస్తాం. అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు అంతలా ఆదరిస్తారని మీరు ఊహించారా? నెక్స్ట్ ఏంటంటే 155 సీట్లు, అసలు 155 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు ఎలక్షన్స్ ముందు మీ ఆలోచన అటువైపు ఉన్నాయా? ఎలక్షన్ ముందే చెప్పి ఒక ఎంట్రీలో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ 170 కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా రావని చెప్పాం ఒక టీవీ ఎంట్రీలో. అది ఎప్పుడో మాకు తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు రోజు రోజుకి బరిదగించి రాష్ట్రాన్ని సర్వనాశం చేయడానికి రెడీ అయ్యాడు. ఆయన ఒక నియంత్రణ పరిపాలిస్తూ చూస్తున్నారు. ఎలా రుషికొండ అవుతారని, మిగతా ఎలాంటి కొండలు దోసేసుకున్నారు, ఎలాంటి ఖనిజాలు దోసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అదిగదిగో ఆ కొండ నాదే, అదిగదిగో ఆ నది నాదే అని ఆయన ఏదైతే పోటో తప్పకుండా చెప్పారో అదే జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఇంకా ఈ 5 సంవత్సరాల కర్మగాలి మా కూటమి రాకుండా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తు జనాలు ఆలోచించారు కనుక ఈ రోజు మా కూటమికి ఓటేసి అత్యధిక మెజారిటీ ఇచ్చారు. మాకు ముందే తెలుసు పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో గెలుస్తారు. ఆయన అసెంబ్లీలో అడిగే పెట్టి ఉన్నారు కొంతమంది అయితే నా వెంట్రుకలు పేకలే ఉన్నారు. లాస్ట్కి జనాలు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం వెంట్రుకలు పీకో 11 వెంట్రుకలు చేతిలో పెట్టి పంపించారు. శ్రీనివాస్ గారు, కూటమిలో భాగంగా చాలా మందికి అనుకున్న దగ్గర టికెట్లు రాలేదు. టికెట్లు రాని వాళ్ళందరూ నిరాశ చెందారు. కొంతమంది నిరాశ చెందిన జనసేనతోటే ఉన్నారు, కానీ మరి కొంతమంది విడిపోయి వాళ్ళ మీదే రివర్స్ మాట్లాడే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో మీకు ఎటువంటి టికెట్ ఇవ్వకపోయినా సరే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, నేను నమ్మే సిద్ధాంతాలు ధర్మబద్ధంగా ఉంటాయి, సో ఎట్టి పరిస్థితుల్లో నేను జనసేనతో ఉంటాను, పవన్ కళ్యాణ్ గారితో ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీకు టికెట్ కేటాయించలేదు అన్నప్పుడు మీ యొక్క ఆలోచన శైలి ఎలా ఉంది? ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఒకటే చెప్తున్నాండి, నేను జనసేన పార్టీలో వచ్చింది పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి, ఆయన విప్లభావాలు నచ్చి, ఆయన పోరాటం నచ్చి వచ్చాను తప్ప పదవుల కోసం కాదని ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. నేను ఏమీ తెలియని టైంలోనే ఫస్ట్లో నేను స్టార్టింగ్ జాయిన్ అయిన నాకు ఎంపీ సీట్ ఇచ్చారు ఒక రైతు బిడ్డగా. అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన తెలుసు ఎప్పుడు ఎవరికి ఏ ఇవ్వాలో, ఏ టైంలో ఎవరికి గౌరవం ఇవ్వాలో, ఎవరికి ఏ టైం పిలిచి పదవులు ఇవ్వాలో ఆయనకి అన్నీ తెలుసు కనుక మనం పవన్ కళ్యాణ్ గారు పదవులు చూసి చాలా మంది పార్టీలో జనాలు వస్తారు. మనం చూసారు కొంతమంది మా జై జనసేన అదని అడావులు చేసి, మీ అంత నాయకులు లేడు, మీకోసం పొడిచేస్తాం, సంపేస్తాం, దున్నేస్తాం అడావులు చేశారు. ఒక్కసారిగా టికెట్ ఇవ్వడం వాళ్ళ రంగు బయటపడిపోయింది. వెంటనే వైఎస్ఆర్సీపీలో పోవడం, ఇంకో పార్టీలో పోవడం, మా పార్టీని మా అధినేతని రకరకాలు మాట్లాడడం జరిగింది. అలాంటి చేతగానే ఏదో వస్తుంటారు పోతుంటారు. కానీ మాలాంటి కొంతమంది ఉంటాం, ఎప్పుడు జనసేనని వెనకాల ఉంటాం, పవన్ కళ్యాణ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటాం. జనసేన పార్టీలో పదవి ఉన్న నాయకుడే, పదవి లేకపోయిన నాయకుడే, ప్రతి కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం. అంత గొప్ప పార్టీ జనసేన పార్టీ. అందుకే ఆ పార్టీని ఎవరు వదలలేము. ఒక్కసారి జనసేనని అడుగులో అడిగేసిన ఆయన మాటకి వదిలించేసారి ముందు చూసుకొని పోతారు తప్ప ఎవరో కూడా జనసేన ఎదిరించే వాళ్ళు ఉండరు. పదవుల కోసం కక్కుతు పడేది ఎవరో పెద్దగా జనసేన పార్టీలో ఉండరు. ఎవరైనా సరే ఈ రోజు ఒకరికి వస్తారు, 10 ఇంకోరికి వస్తారు, వెయిట్ చేయాలా. సార్, పలు చోట్ల మీరు చెప్పడం జరిగింది, ఏ ఆడపిల్లకైనా కష్టం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను తక్షణమే పలుకుతానని చెప్పేసి. సో ప్రభుత్వం మీరు కాదు, గవర్నెన్స్ లో మీరు లేరు. అటువంటి సిచ్యువేషన్ లో ఈ మాట చెప్పి చాలా మంది ధైర్యాన్ని ఇచ్చింది మీరు. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ యొక్క జనసేనని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆడవాళ్ళ విషయంలో ఎటువంటి భద్రత కల్పించడానికి ఆలోచనలు ఉన్నాయి? సో ఎటువంటి భద్రత కల్పిస్తారు? మెయిన్ పోలీస్ రంగం వచ్చేసరికి సరైన న్యాయం జరగదు అనే ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నవారు ఇంతకు ముందు. సో ఇప్పుడు వీటిని
శాశ్వతంగా తుడిచేయడానికి ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారా మీ తరపు నుంచి? జనసేన పెట్టిందే ఆడపిల్లల రక్షణ కోసం, రైతుల కోసం, విద్యార్థుల బాగోగుల కోసం. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే మేము ఎన్నో పోరాటాలు చేస్తాం. ఇప్పుడైనా సరే ఒకటే, ఆడపిల్ల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. ఆడపిల్ల అమ్మతో సమానం. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని మీరు అంటున్నారు అందాక రక్షణ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు అలాగని చెప్పేసి, మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి రావడంతో ఒక అమ్మాయి మిస్సింగ్ అయిపోతే నిమిషాల్లో ఎప్పటి నుంచి ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పని అవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు డ్యూటీ ఎక్కి వెళ్తే ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ చేయడం జరిగింది, వాళ్ళని తీసుకురావడం జరిగింది. అంత గొప్ప ప్రభుత్వం, అంత గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 10 కాలాల పాటు కానీ ఇదే రాష్ట్రంలో ఇలా ఈ ప్రభుత్వాన్ని ఇలా ఈ కూటమి నడిపిస్తూ ఉంటే చెప్తున్నారు కదా, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటది. ప్రజలు ఇసుకుపోయారు. మీరు అన్నారే పోలీసు వ్యవస్థ అప్పుడు పట్టిస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు పట్టిస్తుందనే ఉంటది. పోలీసులు ఎప్పుడూ పవర్ఫుల్ గానే ఉంటారు. కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కబంధక్షంలో నలిగిపోయి వాళ్ళ యొక్క మాట వినాలి అని ఒక నియంత తత్వంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులంటే వాళ్ళు ఈ యొక్క చట్టంలో లొసుకులు అడ్డు పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు తప్పగానండి. పోలీసు వ్యవస్థ ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే ఫ్రీ హ్యాండ్, వాళ్ళకి ఇచ్చే చట్టాలను ఫ్రీగా ఆయనకు వదిలేస్తే పోలీసు వ్యవస్థ ఎక్కడ కూడా అన్యాయం జరగనివ్వరు, తప్పులు జరగనివ్వరు, మటలు జరగనివ్వరు, మానభంగాలు జరగనివ్వరు, అందరికీ న్యాయం చేస్తారు. రక్షణ అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ వెరీ స్ట్రాంగ్. కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు కబంధక్షరాల్లో వాళ్ళని లొంగదీసేసి వాళ్ళు వీళ్ళ మీద అవాలు చేస్తూ ఏంటంటే ఫైనల్ గా చెప్తున్నా కదా, ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ని ఈ యొక్క రాజకీయ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబంధక్షలు పెట్టుకోవడానికి ఇన్ని అరాచకాలు జరిగాయి, ఇన్ని మటలు జరిగాయి, ఇన్ని క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు అలా ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, వచ్చి రావడంతోనే యాక్షన్ లో దిగారైనా ఇక్కడి నుంచి అలాంటి క్రైములు జరగవు, గంజాయి వ్యాపారాలు జరగవు, పిల్లలు ఈ మత్తుగా పాడైపోరు. ఇవన్నింటికి కూడా ఒక మంచి హెల్దీ ప్రభుత్వాన్ని మనం అందించబోతున్నాం ఈ కూటమి. సామాన్యుడికి న్యాయం జరగాలి, సామాన్యుడు ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని బ్రతికే రోజు రావాలని చెప్పేసి ప్రతి సామాన్యుడు ఒక కామన్ మ్యాన్ ఆలోచించే, అంటే ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి గోడలు లేకుండా ఈ రోజు బయట అడుగు పెడితే సిచ్యువేషన్స్ అలా లేవు. ఇవన్నిటికీ మార్పు చెందాలి. ఇవన్నీ మార్పు చెందాలంటే కేవలం వ్యవస్థ మారాలి. వ్యవస్థను మార్చడానికి ఈ రోజు ప్రజలందరూ కూటమికి అయితే పట్టం కట్టారు. ఈ యొక్క కూటమిలో ఎటువంటి మార్పులు చెంది ప్రజలు ఏ విధంగా బతికే అవకాశాలు ఉంటాయి, అండ్ అలానే నిరుద్యోగులు కూడా. మా ప్రభుత్వమే సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం, సామాన్యుడికి గుండెట్టే ప్రభుత్వం మా ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నారు, సామాన్యుడు ఎప్పుడో తలెత్తుకొని తిరగాలి, ప్రతి ఆడపిల్ల నడిరోడ్డు మీద దర్జాగా తిరగాలి, చదువుకోవాలి, ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, యువత చెడుదారులు పట్టకూడదని పెట్టింది మా ప్రభుత్వం. మీరు చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే వరకు జనాలు తిరిగాడు, గెలిచిన తర్వాత ఏం చేశాడు, ఏసీ బస్సుల్లో తిరగడం, హెలికాప్టర్లో తిరగడం, అడ్డొచ్చిన సెటిల్ నరికేయడం, ఎక్కడో ఇంట్లో కూర్చొని గేమ్ ఆడుకుంటూ బట్టల్లో కూడా పనులు చేశారు. మేము అలా చెయ్యం. పవన్ కళ్యాణ్ గారు చూస్తాం, ఆ రోజుకి రోజు కూడా కనీసం ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా జనాల్లోకి వెళ్ళడం, ఆ పార్టీ ఆఫీస్కి వస్తే అక్కడికక్కడే నడిరోడ్డు మీద కూర్చొని అక్కడ ఎటువంటి సమస్య వచ్చారు, మీకు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏంటి ప్రాబ్లం, ఇమీడియట్లీ ఆ పట్టిన ఆఫీస్కి ఫోన్ చేయడం, వీళ్ళకి న్యాయం చేయండి, వీళ్ళకి ఎలా చేయండి అని చెప్పడం. ఈ రకమైన ప్రభుత్వం నాకు తెలిసి కనీసం ఎక్కడ సినిమాలో చూసుకుంటాం తప్ప మా జనసేన ప్రభుత్వాన్ని చూడడం ఇదే. ఆ రకమైన స్టైల్లో మా జనసేన పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం చేసి చూపిస్తుంది. ఎక్కడ ఎవరికైనా ఇమీడియట్ న్యాయం అంటే రేపు చూద్దాం, ఎల్లుండి రండి, లెటర్ ఇవ్వండి, మా పిఏకి ఇచ్చిపోండి, ఆ రకంగా మాట్లాడే ప్రభుత్వం అయితే మాకు కాదు. పవన్ కళ్యాణ్ గారు అవనండి, మాకు గెలిచిన ఎమ్మెల్యే అవుతాయండి, ఈ మా యొక్క కూటమి ఎమ్మెల్యేలు అవుతాం, మా మినిస్టర్లు ఉన్నాయి, అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజల సమస్యలని మీద మేము పోరాడతాం, సమస్యల మీద దృష్టి పెడతాం, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలి, మంచి వనరులు తేవాలి, మంచి ఉపాధిని కల్పించాలి, మంచి పరిశ్రమలు తేయాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు వలస పోకూడదు, ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే ఆ పరిశ్రమలో పనిచేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు అండగా ఉంటూ వాళ్ళ తండ్రులకు సేవ చేసుకుంటూ ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పింది మా ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఫస్ట్ చెప్తుంటారు, భయపడుతుంటే పరిగెడుతూనే ఉంటారు, మనం తిరగబడితే వాళ్ళు భయపడతారు, ఎప్పుడు కూడా మనం పరిగెట్టకూడదు, ఎక్కడికక్కడే ఉండి మనం ధైర్యంగా బతకాలి, ఒక ధైర్యాన్ని నూరుపూసే వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే మా పవన్ కళ్యాణ్ అడుగుజాలు అప్పటికప్పుడు ఎందుకు ఇచ్చే ధైర్యం, ఆయన ఒక నిజాయితీ, దమ్ము, ఒక పోరాట యోధుల్లాగా జనాల్లో ఎప్పుడు కూడా నేనున్నాను, నాకేమైతే మా అయితే సంతోషం నుంచి ఏం చేయగలరు, దమ్ముంటే ఎదుర్కొంటే వెనకాల చెప్పే బోర్డు అంతా యువత ఉంది, పోరాడే యువత ఉంది, శక్తి ఉంది, నా డబ్బు లేకపోవచ్చు, ప్రజల యొక్క మంచి మేము చేయగలం, ఈ తప్పు చేస్తే ఇలా శిక్షించగలం అని చెప్పే దమ్ము, ధైర్యం, నా వెనకాల జనబలం ఉందని ఒక ధైర్యంతో ఈరోజు పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకెళ్లారు. ఆ రకంగానే ఆ ధైర్యంతో ఈరోజు మీ ప్రభుత్వాన్ని నిర్వహించగలిగాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైనా మీకు పదవి వచ్చే అవకాశం ఉందా? పదవి అన్నది కామన్ అండి. పదవి వచ్చినా రాకపోయినా ఒక రకమైన నియమాన్ని నమ్ముకుంటూ, ఒక పార్టీని నమ్ముకుంటూ, లాస్ట్ వరకు ఆ పార్టీతో ఆ యొక్క భావాలతో ముందుకు నడుపుకోవడం గొప్ప. అది ఇస్తే ఇస్తాను, లేకపోతే ఎంతతో కూడా ఇస్తే వస్తుంది, లేకపోయినా ఫీల్ అవ్వం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే
చాలా త్యాగాలు చేశారు రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగోగుల కోసం. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, టీడీపీతో పొత్తు పెట్టినాం, వాటిలో సీట్లు కూడా చాలా మటు తగ్గించుకున్నాం. ఇదంతా దేనికోసం? రాష్ట్ర ప్రజలు బాగుండాలి, పదవుల కంటే ముఖ్యం ప్రజలు. ఆ రకంగా మేము తీసుకెళ్ళాం. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మొక్క శ్రీనివాసరావు పోరాటం ఒకేలా ఉంటుంది. ఒకేలాగా జనసేన కోసం పోరాడుతుంటాం. పదవి కంటే చాలా ఎక్కువ బాధ్యత ఉంది ఇప్పుడు మనకి, ఫస్ట్ నుంచి కూడా. ఆ బాధ్యతనే పదవిగా ఊహించుకుంటాం. పదవి వస్తే వెళ్ళనుకుంటే ఏం అలాగే నేను ఫీల్ అవ్వం. రాలేకపోయినా వచ్చినా రాకపోయినా లాస్ట్ వరకు జనసేనతోనే. సార్ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు గుండె మీద చేసుకుని అబద్ధం చెప్పుకుని నిజమే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే రాజమండ్రి జైల్లో కలవడం జరిగిందో, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లోవర్ లెవెల్ లీడర్స్ కానీ, నాయకులకు కానీ, తదితర ఏ ఒక్కరికి ఆయన ఫోన్ చేసే టైం కూడా లేదనుకుంటాను. సో బయటకు వచ్చి నేను ఇలా టీడీపీతో కలిసి పోటీ చేస్తుంది, టీడీపీతో కలిసి జనసేన నడుస్తుందని చెప్పేసరికి అప్పటికే ఒక జనసేన ఒక 175 సీట్లలో కూడా పోటీ చేద్దామనే ఉద్దేశం ఉన్న జనసేన సడన్ గా అటువంటి డెసిషన్ తీసుకునేసరికి మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఒక తండ్రి కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు, ఆ కుటుంబాన్ని నడుపుతున్నప్పుడు ఆ తండ్రి తెలుసు ఆ పిల్లలకి, భార్యకి, పిల్లలకి అందరికీ చెప్పి వెళ్ళాలి, ప్రతిదీ డిసిషన్ తీసుకోవాలని ఉండదు. తండ్రి ఆ కుటుంబాన్ని ఎలా పెంచాలి, ఎలా పోషించుకు తీసుకెళ్ళాలి ఒక బాధ్యత తండ్రికి ఉంటుంది. అలాంటి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మా జనసేన పార్టీ అదే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో అదే చేయగలం. ఆ రకంగా మేమందరం ఆయన మాట ఎదురు చెప్పాల సంగతి తెలిసి ఆయన డైరెక్ట్ గా వెళ్ళి ఆ యొక్క గుర్తు ప్రకటించారు. ఆయన చేశారు కనుక ఈ రోజు ఆ పవర్ ఏంటి చూపించారు. ఆయన డే 1 నుంచి చెప్తున్నారు, వ్యూహం నాకు వదిలేయండి జనాల్లో మిరాలని చెప్పేసి. అది పక్కా తోచా చెప్పడం జరిగింది. కొంతమంది ఫీల్ అయి ఉంటారు, ఇప్పుడు చెప్తున్నా కదా, విడిగా ఉంటే సీట్లు వచ్చేస్తాయి, గెలిచియచ్చు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని ఉండిపోవచ్చు అని ఉండొచ్చు. కొంతమంది ఏముంటుందంటే మనకు పదవులతో పని ఉందిలే, ఏ కూటమి ముందు అర్జెంట్గా అసెంబ్లీలో అడుగు పెట్టాలి, మన గొంతు తినిపించాలి, మన నాయకుడు స్థానంలో కూర్చొని కోరుకున్న వ్యక్తులు మేము అందరం కలిపి ఎప్పుడు కలిపి ఆయనకి ఎదురు చెప్పలేదు. ముందుకి అన్న ఏం తీసుకున్నా మంచికే, రాష్ట్ర బాగోగుల కోసమే. ఆయన విప్లవ భావాలున్న వ్యక్తి, ఆయన ఎప్పుడు డబ్బుకి కక్కుర్తి పడే వ్యక్తి అయితే కాదు. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని, ఈ యొక్క నియంత్రణ ఎట్టి పరిస్థితి గద్దె దించాలి, దించే శక్తి ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఎవరికి లేదు అన్న దమ్ము ధైర్యం నాయకుడిగానే చూసుకున్నాం తప్ప ఆయన నాలుగు పొత్తుపోయి మాకు ఎవరికి చెప్పలేదన్న ఫీలింగ్ అయితే ఏ నాయకుల్లో లేదు. కొంతమంది ఉండొచ్చు, చెప్పే కదా ఇప్పుడు తొత్తులు ఆయన ఏమన్నా చెప్పారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ తొత్తులు వాళ్ళు ఒక్కొక్కట్లు ఉంటారు అంటే కొంచెం బయట పుకారు పెడుతూ ఉంటారు, ఏదో ఒక పొత్తులు విడగొడదాం అని చెప్పేసి. కానీ ఎవరో ఇటువంటి తాటాకు తప్పులు ఏమి జరగలేకపోయి పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన అనుకున్నది చేశారు, ఆయన అనుకున్నది సాధించారు. ఆయన అనుకున్న డిసిషన్ ఈ రోజు ముందు తీసుకొచ్చి ఇలా ప్రభుత్వం నిర్వహించగలిగింది. సార్ ఈరోజు జూన్ 7వ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మించిన దినం ఈరోజు. సో ఆయన గురించి 2 మాటలు మీ నోట్లోంచి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంత నియంతలాగా అంత ఘోరంగా అయితే లేదు. ఆయన వచ్చినంతట్లో కొన్ని పథకాలు బాగా పెట్టారు, ప్రజలకు బాగానే చూసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు ఎవరో తిట్టింది లేదు, ఎవరో చేసింది లేదు. ఆయనలాగా కొడుకు కూడా శుభ్రంగా చేసుకెళ్తే ఆయన ఎవరు అనరు. నియంతలా ప్రవర్తించారు కానీ మేము ఫీల్ అయ్యాం తప్ప రాజశేఖర రెడ్డి మాకు ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ అయితే లేదు. ఆయన చనిపోయారు, పాపం చనిపోయిన వ్యక్తుల కోసం ఎక్కువ మాట్లాడుకోకూడదు, వాళ్ళకి ఎప్పుడు నివాళులు అర్పిస్తారు. ఈ రోజు కూడా టీటీడీ చైర్మన్, అన్ని పదవుల్లో కన్నా టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారని ప్రతి ఒక్కరి దృష్టి అటువైపు వెళ్తుంది. కానీ అది ఈ ప్రభుత్వం రాగానే అశోక్ గజపతిరాజు గారికి ఈ యొక్క టీటీడీ చైర్మన్ ఒక పదవి అయితే మనకు ఇచ్చారు. సో ఈ విషయంలో మీ స్పందన ఎలా ఉంది సార్? అశోక్ గజపతి గారు ఆయన అలంకరించిన పదవులు లేవు, ఆయన చేసిన రాజకీయాలు లేవు. ఆయన చాలా పదవులు చేశారు, సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఆయనకి ఎలాగైనా కాకపోయినా టీటీడీ పదవి అన్నది ఒక గొప్ప దేవుడికి సేవ చేసే పథకం. కానీ ఆయన కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవచ్చు. ఆయన రాజవంశస్థుడు కదా, అక్కడికి ఎవరో వివిఐపీలు వస్తే ఎదురెళ్ళాలి, ఆయన్ని కొద్దిగా ఆలోచించి ఉండొచ్చు. కానీ ఏదో తీసుకుంటే బాగుండేది, ఎందుకంటే ఒక నిజాయితీ గల వ్యక్తి కదా. అలాంటి వ్యక్తి అయితే దేవస్థానంలో అన్యాయాలు జరగకుండా గట్టిగా కాపాడిన వ్యక్తే. మరి ఎందుకు వెనక అడిగేస్తారన్నదో ఆలోచించాలి, అధిష్టానంకి తెలియాలి. కానీ మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి అయితే చాలా బాగుండని చెప్పి మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే గతంలో ఆయన మీద నేను పోటీ చేసి అక్కడికి వెళ్ళి ఓట్లు తీర్చడం వల్ల ఎవరో ముక్కు తెలియని వ్యక్తి అక్కడ ఎంపీ చేయడం జరిగింది. అప్పుడు మేము చాలా బాధపడ్డాం, అయ్యో మంచి వ్యక్తిదే మీద పోటీ చేసే ఓడిపోయాడే ఆయన. కానీ మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి టీటీకి ఉండాలి. ఎందుకంటే ఇక లోకల్లో చూసాం, శివాచల దేవస్థానం భూములన్నీ కూడా ఆలవే, మానస స్టట్లన్నీ ఆలవే. ఎంతో మంది దాన ధర్మాలు చేశారు, ఇప్పుడు కూడా ఫ్రీగా దున్నుకుంటున్నారు, వాడుకుంటున్నారు, వాళ్ళ పేర్లు చెప్పుకొని బ్రతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా సింహాచలంలో ఎవరినో ఆపోజిట్ లో కావాలని ఒక అమ్మాయిని తీసుకొచ్చి బ్యాన్ చేయడం జరిగింది. రామతీర్థం కూడా అవమానించడం జరిగింది. అలాంటి వ్యక్తి కానీ చెప్తున్నా కదా, ఈ యొక్క టీటీడీ చైర్మన్ కానీ ఈ యొక్క పదవి తీసుకుని ఉంటే దానికి ఒక అలంకరణ బాగుండేది. చూద్దాం ముందు ముందుకు. ఇంకా నో అని చెప్పినట్టు ఏం లేదు, చెప్పారు అంటారు అన్నమాట. ముందుకు ఏం జరుగుతుందో చూద్దాం. సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు,
హోమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ కింద అధికారుల వరకు అంతా బాగానే ఒక మసిపూసి మాడగా బాగానే చూపిస్తారు. కాకపోతే గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి అంత న్యాయం కానీ ఆ క్వాలిటీ కానీ జనాలకైతే అందట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ వైద్యమే ఒక గేజెట్స్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా తీసుకోవచ్చు, ఆ మేరకు అందట్లేదని ఒక ఆరోపణ ఎప్పటి నుంచి వస్తుంది ప్రభుత్వం మీద. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం మీద వస్తుంది. సో దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మీరు చెప్పినట్టు గత ప్రభుత్వాలు చేసినా జరుగుండొచ్చే తప్పండి. మా యొక్క కూటమి వెరీ పవర్ఫుల్ కూటమి, ఓన్లీ ప్రజా సంక్షేమం కోసం వచ్చిన కూటమి. ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందుబాటులో రావాలి. వైద్యుల్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్ శిక్షించే చట్టాలు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తామని చెప్పారు. ఎందుకంటే సామాన్యుడికి వైద్యం విద్య కన్నా ఇమీడియట్ అందుకోకపోతే ఆ రాష్ట్రం ఎంత దుర్భాగంగా ఉంటుందో అందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఏమో అశ్రద్ధ తీసుకుంటూ వచ్చే తప్ప మా ప్రభుత్వం అయితే అలా ఉండదు. మేము వచ్చిందంతా 1 month పైన అవుతుంది. ముందు చూస్తారు కదా, ఎక్కడ ఏ అన్యాయం చేయండి మీలాంటి మీడియా సోదరులు కానీ ఎవరు మా దృష్టి తెచ్చరే దాన్ని ఇమీడియట్లీ మా అధినాయకుడు కానీ, మా యొక్క నాయకులు కానీ, మా యొక్క మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ తక్షణమే అక్కడ ఉండే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ చేసి ముందుకు పోయి శబాస్ అనిపించుకోవడానికి పెట్టిన మా కూటమి ప్రభుత్వం మాత్రమే తప్ప ఏదో ప్రజలకు గెలిచిన తర్వాత గాలి కొద్దేద్దాం, ఈ హాస్పిటల్ గాలి కొద్దేద్దాం, విద్యను గాలి కొద్దేద్దాం, వైద్యం గాలి కొద్దేద్దాం టైప్ అయితే ఈ ప్రభుత్వం అది కాదు. ఒక ఆశయం కోసం పెట్టిన కూటమి ఇది. నేను చెప్తున్నా కదా, వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఈ ముగ్గురు కూటమి ఏంటంటే ఏదో ఈ రాష్ట్రానికి ఒక మంచి చేయాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత వెనకబడిపోయింది, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వైద్యానికి కానీ విద్యానికి కానీ కనీసం వనరులు లేక వలసపోతున్న ఉత్తరాంధ్ర ఏరియాలో డే 1 నుంచి మా పోరాటమే. ఉత్తరాంధ్ర ఏరియాలో పోయి ఒక డిగ్రీ బీకామ్ బిఎస్సీ చదువుకున్నారు, పోయి ఎక్కడ సెక్యూరిటీ కూడా ఉద్యోగాలు చేస్తుంటే ఎంత బాధపడతా తల్లిదండ్రులు తెలుసు. అవి కూడా ఉద్యోగం లేకపోతే గంజాయి బానిస అయిపోయి ఈజీ మనకి అలవాటు ఎంతో మంది అరెస్ట్ అయిపోయి అడిగోవడం జైల్లో ఇప్పుడు కూడా మూలుగుతున్నారు. వాళ్ళు బయట తీసుకొచ్చే నాదు లేదు. అలాంటి టైంలో ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అలా ఉండదు. మొన్న వచ్చి రావడంతోనే సెంట్రల్ జైలుకి కూడా మా వాళ్ళు కొంతమంది వెళ్ళి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు మంచిగా బతకండి, గంజాయికి అలవాటు పడకండి. వచ్చిన మా హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, విచ్చలవిడిగా కానీ 4-3 మంది అక్కడే నుండి గుమ్ము కూడా గంజాయి తయారు చేసి ఇమీడియట్ అరెస్ట్ చేయండి, చెల్లాచెదరు చేయండి. అంత క్లారిటీగా ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. ఈ విషయంలో పోలీసులు కూడా ఫుల్ రైట్స్ ఇచ్చని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఎంత పవర్ఫుల్ యొక్క కూటమి మాది. ఇప్పుడు మా అశ్రద్ధ అయితే చెయ్యం. ఏంటంటే మంచో చెడో చేసుకు ముందుకు పోవడమే, తప్పు చేసి శిక్షించే చట్టాలు తెచ్చే ప్రభుత్వమే మా ప్రభుత్వం. మీరు మాట్లాడడం జరిగిందండి లైవ్ లో, అది కూడా ఒక మీడియా ముఖంగా చెప్పారు. ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా సరే నాకు ఫోన్ చేయండి, తక్షణం నేను పలుకుతాను. ఇంకా మీరు మిగతా కూడా అన్నారు, అంటే ఎవరు అక్కడ తప్పు చేసినా సరే వెంటనే ఖండిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు అదే మాట మీద కొనసాగుతారా? లాస్ట్ 5 సంవత్సరాలు మా ప్రభుత్వం లేదు, మాకు ఒక ఎమ్మెల్యే సీట్ లేదు, ఒక ఎంపీ సీట్ లేదు. కనీసం మా చట్టసభలో గొంతుకొడి స్టేజ్లో మా అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటప్పుడే మనం గొంతిప్పాం, పోరాటాలు చేస్తాం, ఆడపిల్లల కోసం గుండెట్టిట్టాం. అప్పుడే చెప్పాం, ఆడపిల్ల జోలికి వచ్చిన అమ్మ జోలికి వచ్చిన అడ్డంగా నరికేస్తాం. అంత కోపంగా తయారు. ఎందుకంటే ఆడపిల్లలకి అన్యాయం జరగకూడదు. ఎక్కడ ఆడపిల్ల కంటి నీరు పెట్టుకుంటే అక్కడ రాష్ట్రం బాగోదు, అక్కడ ఇబ్బందులు పడతారు. ఆడపిల్ల ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. నీకు నాకు అందరికీ అక్క చెల్లెళ్ళు అంటే ఆడపిల్ల తల్లితో సమానం. ఆడపిల్ల ఎప్పుడు బాధ పెట్టకూడదు. అప్పుడే లైవ్లో చెప్పాను. ఇప్పుడేమాత్రం ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా చెప్తున్నా కదా, ఎప్పుడు కూడా ముక్కా శ్రీనివాస్ అయితే ఆడపిల్లలకు అండగా ఉంటాడు. ఇప్పటికీ కొన్ని 100 మందికి ఎంతమంది సాయం చేశాను, ఎంతో మందికి ఇప్పుడు మన ఆఫీస్కు గుమ్మం తొక్కడం జరుగుతాం, సాయం చేసి పంపిస్తాం. ఎవరైనా సరే ఇప్పుడు చెప్తున్నాం, ఆడపిల్లల జోలికి వెళ్ళకండి, ఆడపిల్లలు మోసం చేయకండి, తల్లిని దూరం పెట్టకండి. వాళ్ళకి అన్యాయం జరిగితే ఆ పాప ఉసురు తగిలి మనం పోతాం. బతికినాళ్ళు తల్లిని అమ్మ స్థానంలో చూడాలి మనం. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటాం, మనం 10 కాలాల పాటు మన పిల్లలతో బాగుంటాం. రేపొద్దు మన అక్క చెల్లెలు మన పిల్లలకి ఇలాంటి అన్యాయం జరిగితే ఎంత బాధపడతారు, అవతల వాళ్ళు కూడా అంతే బాధపడతారు. ఒక్కసారి ఆడపిల్లలకి ఏం చేసే ముందు, అల్లరి చేసే ముందు వాళ్ళు ఏదైనా చేద్దంటే ఒక్కసారి మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడుగా చెప్తున్నా, ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దు. నాకైతే మనకి ఆడపిల్లల జోలికి వెళ్తే అప్పుడు చెప్తాను, ఏం చేయాలో చేసేస్తాను. బహుమానం లేదా విషయంలో జైలుకి పోయిన పర్లేదు తప్ప ఆడపిల్లల జోలికి వస్తే ఎవరిని వదలను. సో పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా కనలేని వాళ్ళు కూడా మిమ్మల్ని కలిసి ఆయన సోదరుని కలిసి అనే భావంతో బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ దగ్గర జరిగిన న్యాయం వల్ల అనుకుంటాము. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఇలానే జనసేనతో వెనకుండి, జనసేనతో పాటు ఉండి మన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి చాలా తోడ్పడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తరఫున అండ్ మా సుమన్ టీవీ తరఫున సార్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ సుమన్ టీవీ కూడా ధన్యవాదాలండి. జై హింద్, జై జనసేన.